శ్రీమాత్రే నమః. ఆ భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళెవ్వరూ చెడిపోరండి. భగవంతుడి దయ, కరుణ ఎప్పటికీ మన పైన తప్పకుండా ఉంటుంది ఆయన్ని నమ్మినప్పుడు. ఎవరి ఇష్టమైన దైవంని వాళ్ళు. నాకైతే అనిపిస్తుంది ఇలాగే, కలియుగంలో కష్టాలను అనుభవిస్తున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళని కాదు, సుఖపడిపోతున్న వాళ్ళందరూ మంచి వాళ్ళని కాదు. చాలా వరకు గమనిస్తూ ఉంటాము, చెడ్డగా ఉండేవాళ్ళు ఒకరికి సహాయం చేయాలి అని గుణం కూడా లేని వాళ్ళు చాలా సంతోషంగా సుఖంగా ఉండటం మనం గమనిస్తూనే ఉంటాము. అదంతా పూర్వజన్మ ఫలితాల వల్ల అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. పూర్వజన్మలో చేసిన మన పాపపుణ్యాలు ఈ జన్మలో అనుభవిస్తున్నాము అంటారు. కానీ నాకైతే అది ఎలా కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి భగవంతుని అడుగుతూ ఉంటాను కూడా, పోయిన జన్మలో మనం చేసింది మనకు అసలు గుర్తుండదు కదా, మరి ఈ జన్మలో ఎంత మంచిగా ఉన్నా ఇలాంటి ఇబ్బందులు ఎందుకు పెడతాడా ఒక్కొక్కరికి అనిపిస్తూ ఉంటుంది. నాకే కాదండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్యలు అయితే ఉండనే ఉంటాయి. సమస్యలన్నీ పోవడానికి ఆ భగవంతుడిని ఒక్కడు నమ్ముకోవడం చాలా అంటాను. నేనైతే చాలాసార్లు గమనించానండి. నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని నమ్ముకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా నన్ను ఆదుకున్న రోజులు చాలానే ఉన్నాయి. నాకైతే అండి, చిన్న వయసులో పెళ్ళి అవ్వడం, తర్వాత నాకు 20 ఏళ్ళు వచ్చేసరికి అమ్మ లేకపోవడం చాలా బాధపడాల్సిన విషయం అనిపిస్తుంది. ఆయనైతే చాలాసార్లు మిస్ అవుతానండి మా అమ్మని. ఏదైనా చెప్పుకోవాలనుకుంటే నేను ఎవరికి చెప్పనండి. ఈ రోజుల్లో ఎవరికి చెప్పినా కూడా తర్వాత అప్పుడు వింటారు బాగానే, తర్వాత ఎప్పుడు మనల్ని దెప్పి పొడుస్తారనమాట. అదొక ఎవరికి చెప్పుకోవడం అనేది చాలా తప్పు పనండి. ఏదైనా ఉంటే ఆ భగవంతుడికి మాత్రమే చెప్పుకోవాలి.